హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. సంక్రాంతి పండుగ అయితే మనకు వచ్చేసింది కదండి. అయితే సంక్రాంతి పండుగకి మనం ఎన్నో రకాల నోములు అయితే నోసుకుంటాం. అయితే తెలంగాణ స్పెషల్ సకినాల నోము గురించి ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. చూడండి, ఈ నోముకు ఏం కావాలంటే సకినాలు. సంక్రాంతి పండగకి మనం అందరం సకినాలు పోసుకుంటాం కదండి. అయితే కొన్ని ఎక్కువగా పోసుకొని మనం నోసుకోవడానికి కూడా ఈ సకినాలను ఎక్కువగా చేసుకోండి. ముందుగా ఈ సకినాల కోసము ఇలా ఒక దారం తీసుకోండి. దారం తీసుకొని పూలు ఎలా అయితే గుచ్చుతామో ఆ విధంగా సకినాలన్నింటినీ కూడా ఈ దారంలోకి ఎక్కిసేయండి. అంటే 13 సకినాలను ఈ విధంగా గుత్తిలాగా చేసేయండి. ఇప్పుడు నేను ఒకటే చూపిస్తున్నానండి గుత్తి. మీరు ఇట్లాంటి 13 గుత్తులు చేసుకోవాలా. మరి ఈ గుత్తులు ఎలా పెట్టుకుంటారు? ఒక ప్లేట్లోని, లేకపోతే ఒక ప్లాస్టిక్ ప్లేటు, స్టీల్ ప్లేటు, ఏదైనా సరే అండి. అలా ఈ విధంగా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి. ఇలా ఒక గుత్తిని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి అయితే ఈ సకినాల నోమైతే నోసుకోవాలి. ఇప్పుడు నేను మీకు తెలియడానికి కోసం అని చెప్పి ఒక గుత్తి ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను చూడండి. దీనికి 13 ప్లేట్లు కావాలండి. ఇలా 13 సకినాల గుత్తిలు ఈ విధంగా కావాలి. ఇలా సకినాల గుత్తులు అన్నింటిని కూడా ఒక్కొక్క ప్లేట్లో 13 సకినాలను గుత్తిలాగా చేసి పెట్టుకొని ముందట గౌరమ్మనైతే పెట్టేసుకొని ఈ సంక్రాంతి సకినాల గుత్తు నోమైతే నోసుకోవాలండి. మీకు ఏమైనా ఈ నోము ఏ విధంగా చేసుకోవాలని చెప్పి మీకు తికమకైతే నాకైతే మెసేజ్ పెట్టుండ్రి. నేనైతే రిప్లై అయితే ఇస్తానండి. అయితే నా ఛానల్లో ఎన్నో రకాల సంక్రాంతికి సంబంధించిన కొత్త కొత్త నోములు అయితే నేను పెట్టానండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వీడియో అంటే మీ చుట్టాలందరికీ పంపించండి. ధన్యవాదాలండి. మరెన్నో సంక్రాంతి నోములతో నేను మీ ముందుంటాను.